హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఇప్పటి వరకు పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడడానికి సంబంధించి చాలా సెంటెన్సెస్ నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో మరికొన్ని ప్రతిరోజు పిల్లలతో సులువుగా మాట్లాడడానికి ఉపయోగపడే ఇంగ్లీష్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. ఇంతకుముందు ఈ సిరీస్లోని 7 వీడియోలు చూడనట్లయితే ఆ వీడియోల లింక్స్ ఈ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూసి నేర్చుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. పిల్లలు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు, పండగలప్పుడు వాళ్ళకు నచ్చిన బట్టలు వేసుకోవాలంటే ఇష్టపడతారు కదా. అప్పుడు నీకు ఇష్టమైన బట్టలు వేసుకో అని ఇలా చెప్పాలి. వేర్ యువర్ ఫేవరెట్ డ్రెస్, వేర్ యువర్ ఫేవరెట్ డ్రెస్. పిల్లల్ని పరీక్షల కోసం చదవమని చెప్పడానికి నీకు వచ్చే నెలలో పరీక్షలు ఉండవచ్చు అని ఇలా చెప్పాలి. యు మే హ్యావ్ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్, యు మే హ్యావ్ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్. పిల్లలు నిద్రపోయే టైం అయినా నిద్రపోకుండా టీవీ చూస్తూ ఉంటే నువ్వు ఇంకా టీవీ చూస్తున్నావా అని ఇలా అడగాలి. ఆర్ యూ స్టిల్ వాచింగ్ టీవీ, ఆర్ యూ స్టిల్ వాచింగ్ టీవీ. పిల్లలకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కదా. ఇంట్లో ఐస్ క్రీమ్ అంతా ఒక్కడే తినేశాడు అనుకోండి, అప్పుడు ఐస్ క్రీమ్ అంతా నువ్వు ఒక్కడవే తిన్నావా అని ఇలా అడగాలి. డిడ్ యూ ఈట్ ఆల్ ద ఐస్ క్రీమ్ ఎలోన్, డిడ్ యూ ఈట్ ఆల్ ద ఐస్ క్రీమ్ ఎలోన్. ఐస్ క్రీమ్ ఎక్కువగా తినడం వల్ల జలుబు చేస్తుంది కదా. అప్పుడు ఐస్ క్రీమ్ తినడం వల్ల నీకు జలుబు చేసింది అని ఇలా చెప్పాలి. యు గాట్ ఏ కోల్డ్ ఫ్రమ్ ఈటింగ్ ఐస్ క్రీమ్, యు గాట్ ఏ కోల్డ్ ఫ్రమ్ ఈటింగ్ ఐస్ క్రీమ్. కొంతమంది పిల్లలు కనిపించినవన్నీ కొనిపెట్టమని ఏడుస్తూ ఉంటారు కదా. వాళ్ళకి అన్నీ కొనమని ఏడవకు అని ఇలా చెప్పాలి. డోంట్ క్రై టు బై ఎవ్రీథింగ్, డోంట్ క్రై టు బై ఎవ్రీథింగ్. కొంతమంది పిల్లలు స్కూల్లో ఎక్కువగా పెన్సిల్ పోగొట్టుకుంటూ ఉంటారు కదా. వాళ్ళని నువ్వు పెన్సిల్ మళ్ళీ పోగొట్టావా అని ఇలా అడగాలి. హ్యావ్ యూ లాస్ట్ యువర్ పెన్సిల్ అగైన్, హ్యావ్ యూ లాస్ట్ యువర్ పెన్సిల్ అగైన్. కొంతమంది పిల్లలు ఎక్కువగా ఫోన్లో చూస్తూ ఉంటారు కదా. వాళ్ళకి ఫోన్లో వంగి చూడకు అని ఇలా చెప్పాలి. డోంట్ స్లౌచ్ ఓవర్ ద ఫోన్, డోంట్ స్లౌచ్ ఓవర్ ద ఫోన్. పిల్లలకు వద్దని చెప్పినా వినకుండా ఫోన్లో చూస్తూ ఉంటే నీకు మెడనొప్పి వస్తుంది అని ఇలా చెప్పాలి. యూ విల్ గెట్ నెక్ పెయిన్, యూ విల్ గెట్ నెక్ పెయిన్. ఒక్కోసారి పిల్లలు అన్నం తినమంటే తినకుండా ఆటలాడుతూ ఉంటారు కదా. అప్పుడు అన్నం తినకుండా ఏం చేస్తున్నావు అని ఇలా అడగాలి. వాట్ ఆర్ యూ డూయింగ్ వితౌట్ ఈటింగ్ రైస్, వాట్ ఆర్ యూ డూయింగ్ వితౌట్ ఈటింగ్ రైస్. కొందరు చిన్నపిల్లలు తెలియక నోటిలో ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటారు కదా. వాళ్ళకి నోటిలో ఉన్నది ఊసేయి అని ఇలా చెప్పాలి. స్పిట్ అవుట్ వాట్ ఎవర్ ఈజ్ ఇన్ ద మౌత్, స్పిట్ అవుట్ వాట్ ఎవర్ ఈజ్ ఇన్ ద మౌత్. కొందరు పిల్లలు ఆటలాడుకునేటప్పుడు బొమ్మల్ని పగలగొడుతూ ఉంటారు కదా. వాళ్ళని నీ బొమ్మను ఎందుకు పగలగొట్టావు అని ఇలా అడగాలి. వై డిడ్ యూ బ్రేక్ యువర్ టాయ్, వై డిడ్ యూ బ్రేక్ యువర్ టాయ్. కొందరు చిన్నపిల్లలు స్కూల్లో కొట్టుకుంటూ ఉంటారు కదా. వాళ్ళకి నువ్వు స్కూల్లో ఎవరిని కొట్టొద్దు అని ఇలా చెప్పాలి. యు డోంట్ హిట్ ఎనీవన్ ఎట్ స్కూల్, యు డోంట్ హిట్ ఎనీవన్ ఎట్ స్కూల్. పిల్లలు ఇంట్లో చదువుకోకుండా బయటకు వెళితే బయటకు ఎందుకు వెళ్ళావు అని ఇలా అడగాలి. వై డిడ్ యూ గో అవుట్, వై డిడ్ యూ గో అవుట్. పిల్లలకు అటువైపు వెళ్ళకు అని ఇలా చెప్పాలి. డోంట్ గో దట్ వే, డోంట్ గో దట్ వే. మనం ఎక్కడికైనా వెళ్లాల్సిన సమయం అయితే అప్పుడు మనం బయలుదేరాలి అని ఇలా చెప్పాలి. వీ హ్యావ్ టు లీవ్, వీ హ్యావ్ టు లీవ్. పిల్లలు ఆటలాడి బట్టలు మురికి చేసుకుంటూ ఉంటారు కదా. అప్పుడు నీ బట్టలు మళ్ళీ మురికి చేసుకున్నావా అని ఇలా అడగాలి. డిడ్ యు గెట్ యువర్ క్లోత్స్ డర్టీ అగైన్, డిడ్ యు గెట్ యువర్ క్లోత్స్ డర్టీ అగైన్. పిల్లలు అప్పుడప్పుడు మట్టిలో ఆడుతూ ఉంటారు కదా. అప్పుడు మట్టిలో ఆడకు అని ఇలా చెప్పాలి. డోంట్ ప్లే ఇన్ ద మడ్, డోంట్ ప్లే ఇన్ ద మడ్. స్కూల్ నుండి పిల్లలు చిరిగిన బ్యాగ్తో వస్తే నీ బ్యాగ్ ఎలా చిరిగింది అని ఇలా అడగాలి. హౌ డిడ్ యువర్ బ్యాగ్ గెట్ టోన్, హౌ డిడ్ యువర్ బ్యాగ్ గెట్ టోన్. ఏదైనా పనికిరాని వస్తువు ఉంటే దాన్ని బయటపడై అని ఇలా చెప్పాలి. త్రో ఇట్ అవుట్, త్రో ఇట్ అవుట్. ఎప్పుడైనా తలనొప్పిగా ఉన్నప్పుడు
పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే నాకు తలనొప్పిగా ఉంది అనిపించకు అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ ఏ హెడేక్, డోంట్ మేక్ మీ షౌట్. ఐ హ్యావ్ ఏ హెడేక్, డోంట్ మేక్ మీ షౌట్. పిల్లలు అనవసరమైన విషయానికి గొడవ చేస్తూ ఉంటే ఈ రచ్చ ఏమిటి అని ఇలా అడగాలి. వాట్ ఈస్ దిస్ ఫస్? వాట్ ఈస్ దిస్ ఫస్? కొందరు పిల్లలకి ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు ఉంటున్నాయి కదా, నీకు ఈరోజు ఆన్లైన్ క్లాస్ ఉంది అని ఇలా చెప్పాలి. యూ హ్యావ్ యాన్ ఆన్లైన్ క్లాస్ టుడే. యూ హ్యావ్ యాన్ ఆన్లైన్ క్లాస్ టుడే. కొందరు పిల్లలు అప్పుడప్పుడు పుస్తకాలు చింపుతూ ఉంటారు కదా, వాళ్లతో పుస్తకాన్ని ఎందుకు చింపావు అని ఇలా అడగాలి. వై డిడ్ యూ టేర్ అప్ ద బుక్? వై డిడ్ యూ టేర్ అప్ ద బుక్? పిల్లలకి పుస్తకాలు చదవడం చాలా ముఖ్యం కదా, అందుకే చదవడం అలవాటు చేసుకో అని ఇలా చెప్పాలి. గెట్ యూజ్డ్ టు రీడింగ్. గెట్ యూజ్డ్ టు రీడింగ్. పిల్లలు చదువుకునేటప్పుడు ఒకదాని తరువాత ఒకటి చదువు అని ఇలా చెప్పాలి. రీడ్ వన్ ఆఫ్టర్ ద అదర్. రీడ్ వన్ ఆఫ్టర్ ద అదర్. కొంతమంది పిల్లలు ఇంటి దగ్గర సరిగ్గా చదవరు కదా, వాళ్ళని భయపెట్టడానికి నువ్వు సరిగ్గా చదవకపోతే మీ టీచర్కి కంప్లైంట్ చేస్తాను అని ఇలా చెప్పాలి. ఇఫ్ యూ డోంట్ స్టడీ ప్రాపర్లీ ఐ విల్ కంప్లైంట్ టు యువర్ టీచర్. ఇఫ్ యూ డోంట్ స్టడీ ప్రాపర్లీ ఐ విల్ కంప్లైంట్ టు యువర్ టీచర్. స్కూల్లో పరీక్షలకు ముందుగా టైం టేబుల్ ఇస్తారు కదా, అప్పుడు మీ టీచర్ పరీక్షల టైం టేబుల్ ఇచ్చారు అని ఇలా చెప్పాలి. యువర్ టీచర్ హ్యాస్ గివెన్ ద ఎగ్జామ్ టైం టేబుల్. యువర్ టీచర్ హ్యాస్ గివెన్ ద ఎగ్జామ్ టైం టేబుల్. పిల్లలకు పరీక్షల ముందు బాగా చదువుకోమని చెప్పడానికి సరిగ్గా చదువుకోకపోతే పరీక్షలు తప్పుతావు అని ఇలా చెప్పాలి. ఇఫ్ యూ డోంట్ స్టడీ ప్రాపర్లీ యూ విల్ ఫెయిల్. ఇఫ్ యూ డోంట్ స్టడీ ప్రాపర్లీ యూ విల్ ఫెయిల్. పిల్లలకి ఒంట్లో బాగోకపోతే ఇప్పుడు నీకు ఎలా ఉంది అని ఇలా అడగాలి. హౌ డు యూ ఫీల్ నౌ? హౌ డు యూ ఫీల్ నౌ? పిల్లలకి స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ చేయమని చెప్పడానికి పుస్తకాలు తీసి హోంవర్క్ చెయ్యి అని ఇలా చెప్పాలి. ఓపెన్ ద బుక్స్ అండ్ డూ యువర్ హోంవర్క్. ఓపెన్ ద బుక్స్ అండ్ డూ యువర్ హోంవర్క్. పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఈరోజు స్కూల్లో టీచర్లు ఏం చెప్పారు అని ఇలా అడగాలి. వాట్ డిడ్ ద టీచర్ సే ఇన్ స్కూల్ టుడే? వాట్ డిడ్ ద టీచర్ సే ఇన్ స్కూల్ టుడే? పిల్లలకు తినడానికి ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్ళు తినకపోతే నువ్వు ఇంకా తినలేదా అని ఇలా అడగాలి. హ్యావ్ యూ నాట్ ఈటెన్ ఎట్? హ్యావ్ యూ నాట్ ఈటెన్ ఎట్? పిల్లలు స్కూల్కి వాటర్ బాటిల్ తీసుకెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి నీ బాటిల్ నువ్వే శుభ్రం చేసుకో అని ఇలా చెప్పాలి. క్లీన్ యువర్ బాటిల్ యువర్ సెల్ఫ్. క్లీన్ యువర్ బాటిల్ యువర్ సెల్ఫ్. పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత టీచర్ ఏదైనా హోంవర్క్ ఇచ్చారా అని ఇలా అడగాలి. డిడ్ ద టీచర్ గివ్ ఎనీ హోంవర్క్? డిడ్ ద టీచర్ గివ్ ఎనీ హోంవర్క్? కొంతమంది పిల్లలు హాలిడే హోంవర్క్ చేయడానికి అశ్రద్ధ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి నీ హాలిడే హోంవర్క్ అంతా ముందుగానే చెయ్యి అని ఇలా చెప్పాలి. డూ ఆల్ యువర్ హాలిడే హోంవర్క్ బిఫోర్ హ్యాండ్. డూ ఆల్ యువర్ హాలిడే హోంవర్క్ బిఫోర్ హ్యాండ్. పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత సాయంత్రం ఆడుకోవడానికి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు కదా, అప్పుడు 6 గంటలకల్లా ఇంటికి రా అని ఇలా చెప్పాలి. కమ్ హోమ్ బై 6 o'clock. కమ్ హోమ్ బై 6 o'clock. కొంతమంది పిల్లలు ఏ కారణం లేకుండా ఏడుస్తూ ఉంటారు కదా, వాళ్లతో ఏడవడానికి ఏముంది అని ఇలా అడగాలి. వాట్ ఈస్ దేర్ టు క్రై? వాట్ ఈస్ దేర్ టు క్రై? పిల్లలను బాగా చదివేటట్టు ఉత్సాహపరచడానికి నువ్వు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి అని ఇలా చెప్పాలి. యూ షుడ్ పాస్ విత్ గుడ్ మార్క్స్. యూ షుడ్ పాస్ విత్ గుడ్ మార్క్స్. కొంతమంది పిల్లలు పుస్తకాలు చింపుతూ ఉంటారు కదా, వాళ్లతో పుస్తకాన్ని ఎందుకు చింపుతున్నావు అని ఇలా అడగాలి. వై ఆర్ యూ టేరింగ్ ద బుక్? వై ఆర్ యూ టేరింగ్ ద బుక్? కొంతమంది పిల్లలు చాలా విషయాలకి భయపడుతూ ఉంటారు కదా, వాళ్లతో నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని ఇలా అడగాలి. వై ఆర్ యూ అఫ్రైడ్? వై ఆర్ యూ అఫ్రైడ్? ఈ రోజుల్లో చాలామంది పిల్లలు ఫోన్ వదిలిపెట్టకుండా చూస్తూనే ఉంటున్నారు కదా, వాళ్లతో గంటల తరబడి ఫోన్ చూడకు అని ఇలా చెప్పాలి. డోంట్ లుక్ ఎట్ ద ఫోన్ ఫర్ అవర్స్. డోంట్ లుక్ ఎట్ ద ఫోన్ ఫర్ అవర్స్. కొంతమంది పిల్లలు చదువుకోమంటే చదవకుండా ఊరికే తిరుగుతూ ఉంటారు కదా, అప్పుడు
ఊరికే తిరగకు అని ఇలా చెప్పాలి. డోంట్ వాండర్ ఆఫ్. డోంట్ వాండర్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.